2024-27 ఆఫ్ ద రికార్డ్. ప్రతిపక్షానికి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతుంది అధికార పక్షం. మొన్న ఫోన్ ట్యాపింగ్, తాజాగా కాళేశ్వరం కమిషన్ అంటూ కుక్కట దాడితో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇదే అదునుగా ప్రత్యర్థి బీజేపీ సైతం తన పావులు కదుపుతుంది. ఆపరేషన్ అక్సర్ పేరుతో గులాబీ నేతలకు గాలం వేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ కు గడ్డు కాలం నడుస్తుంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు కొనసాగుతుండగానే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ రూపంలో బీఆర్ఎస్ పై మరో పిడుగుపడింది. నేడు రేపు స్థానిక ఎన్నికలంటూ హీట్ కొనసాగుతున్న వేళ వరుసగా బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టే అంశాలతో పార్టీ ఉక్కిరిబిక్కిరవుతుంది. ముప్పేట దాడి కారణంగా తెలంగాణలో బర్నింగ్ టాపిక్ అయినటువంటి బీసీ రిజర్వేషన్ అంశాలపై ఫోకస్ చేయలేకపోతుంది బీఆర్ఎస్. నిన్న మొన్నటి వరకు ఈ కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల పంపిణీ కేసులంటూ అటాకింగ్ కి దిగిన కాంగ్రెస్ తాజాగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను ప్రజల ముందుంచింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులు బీఆర్ఎస్ పెద్ద తలకాయలను టార్గెట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు పేర్లు ప్రస్తావించింది కమిషన్. దీంతో రివర్స్ అటాక్ దిగింది బీఆర్ఎస్. అది కమిషన్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ రిపోర్ట్ అని స్వయంగా కేసీఆరే విమర్శించారు. అంతేకాదు కమిషన్ రిపోర్ట్ పేరుతో జరిగే డ్యామేజీని కంట్రోల్ చేసేందుకు నాయకుల్ని రంగంలోకి దింపారు. కమిషన్ పూర్తి రిపోర్ట్ బయట పెట్టకుండా కేసీఆర్ మీద నిందలు మోపడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అటాక్ తో ఇబ్బందుల్లో ఉన్న బీఆర్ఎస్ ను బీజేపీ కూడా దెబ్బకొడుతుంది. బీఆర్ఎస్ లాయలిస్టులకు గాలాలు వేసి బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన గువ్వల బాలరాజును తమ దారికి తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. రేపు మాపు గువ్వల బీజేపీ కండువ కప్పుకోబోతున్నారు. ఒక్క గువ్వలే కాదు, మరికొందరు గులాబీ నేతలు కూడా బీజేపీలోకి రావడం గ్యారంటీ అంటున్నారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఎప్పుడు ఏ నాయకుడికి ఎరవేస్తుందనే టెన్షన్ లో ఉన్నారు గులాబీ నేతలు. ఏదేమైనా కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలకు బీఆర్ఎస్ పై కారు మేఘాలు కమ్మాయి. దీంతో రెండు పార్టీలకు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూ ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు బీసీ కోటాపై బీఆర్ఎస్ స్టాండ్ ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతుంది.